ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. తులారాశి వారికి మరికొన్ని రోజుల్లో గజకేసరి యోగం పట్టబోతుంది. తులారాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 100% తులారాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. తులారాశి వారికి గజకేసరి యోగం ద్వారా రాబోతున్నటువంటి ఆ అదృష్టం ఏంటి? 100% తులారాశి వారు పొందబోతున్న ఫలితాలు ఏంటి? అసలు గజకేసరి యోగం వల్ల తులారాశి వారు ఎలాంటి లాభం పొందుతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. మన వేద జ్యోతిష్యం ప్రకారం గజకేసరి యోగం ఎవరికన్నా రాబోతుంది అంటే అది ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. గజకేసరి యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది గజము కేసరి ఈ 2 పదాలతో రూపొందించబడింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గజము అంటే ఏనుగు అని, కేసరి అంటే సింహము అని అర్థము. ఏనుగు, సింహం ఈ 2 జంతువులు అత్యంత బలమైనవి. బలానికి, ధైర్యానికి ప్రతీకగా ఈ 2 జంతువులని వర్ణించడం జరుగుతుంది. ఈ 2 జంతువుల యొక్క లక్షణాలను బట్టి చూస్తే ఎవరి జాతకంలో అయితే ఈ గజకేసరి యోగం ఏర్పడుతుందో వారు అఖండ విజయాలను అందుకుంటారు. గజకేసరి యోగం ఏ రాశిలో అయితే వస్తుందో వారి జీవితంలో అడ్డంకులు అనేవి ఉండవు. కొత్త అవకాశాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో తులారాశి వారి జీవితంలో గజకేసరి యోగం పట్టబోతుంది. ఈ యోగం తులారాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను చేయబోతుందనే చెప్పాలి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే 100% అదృష్టం తులారాశి వారి సొంతం కాబోతుంది. ఈ గజకేసరి యోగం వలన ఆర్థికపరమైన ఎంతో అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేస్తారు. పొదుపు చేయడం వల్ల అనవసర ఖర్చుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, కొత్తగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారికి ఈ గజకేసరి యోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాదు, గజకేసరి యోగం నడుస్తున్నప్పుడు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో కూడా మీకు విజయమే వరిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టినా, మీ వ్యాపారాన్ని విస్తరించుకున్నా, కొత్త ఆలోచనలని ఆచరణలోకి తీసుకోవాలన్నా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి, విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేవారికి, కొత్త కొత్త ప్రయత్నాలు చెయ్యాలి అనుకునేవారికి ఈ గజకేసరి కాలం బాగా కలిసి వస్తుంది అనే చెప్పచ్చు. ఉద్యోగులు కూడా ఈ సమయంలో మీ కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. పదోన్నతులు కూడా లభిస్తాయి. వ్యాపారానికి సంబంధించి అనేక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి కాలంలో పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి సంబంధాలు కుదురుతాయి. ఈ గజకేసరి యోగం వల్ల మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమందికి శత్రువుల పోరు ఎక్కువగా ఉంటుంది. మనం ఏ పని చేసినా మనకంటే ముందే మన శత్రువులు అక్కడ ఉంటారు. వారు మనకు రావాల్సిన విజయాన్ని కొట్టుకుపోతూ ఉంటారు. మన అంచనాలను ఇంకాస్త దాటి మన శత్రువులు ముందడుగులు వేస్తూ ఉంటారు. ఏం చేసినా విజయం మనది కాకుండా పోతుంది. శత్రువులను జయించడానికి ఈ గజకేసరి కాలం చక్కగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని అందించే కాలం గజకేసరి కాలం అని చెప్పొచ్చు. సింహం, ఏనుగు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా పుష్టిగా ఉంటాయో అలాగే ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికైతే నడుస్తుందో వారికి దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఏ ప్రయత్నాలు చెయ్యకపోయినా సరే ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా పుష్కలంగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరికి వాటి నుంచి పూర్తి స్థాయి ఉపశమనం కూడా దొరుకుతుంది.
ఉద్యోగులకు అయితే మీ పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పనిలో ఏదో ఒక తప్పు వెతికే అధికారులు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మీతో పాటు సహాయ సహకారాలు అందిస్తూ పనిచేస్తూ ఉంటారు. దీనివల్ల మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఇక కొన్ని శుభవార్తలు కూడా నిర్వహించుకునే అవకాశాలైతే ఉంటాయి. ఈ గజకేసరి యోగ కాలంలో వృత్తి, వ్యాపారంలో కానీ అనేక ఇతర కార్యక్రమాల్లో కానీ శుభప్రదమైన ఫలితాలు దక్కుతాయి. డబ్బు కూడా ఈ గజకేసరి కాలంలో మన దగ్గర ఉంటుంది. రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వచ్చేస్తాయి. మనకు ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే నూతన వస్తువులని, నూతన ఆభరణాలను కొనుక్కోవడం, బ్యాంకుల్లో తనఖాలో ఉన్న ఆస్తులని తిరిగి తెచ్చుకోవడం, వాహనాన్ని, సొంత ఇంటిని ఏర్పరచుకునే ప్రయత్నం చేయడం, ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థికంగా, ఆరోగ్యంగా మనం బాగుంటామో కుటుంబంలో ఏ చీకు చింత రాదు. కాకపోతే ఉద్యోగానికి, వ్యాపారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇంట్లో ఉన్న వ్యక్తులకి కూడా ఇవ్వాలి. ఆపద సమయంలో ఆదుకున్న వారిని నిత్యం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతా భావన లేకుండా ఉంటే మనం జీవితంలో ఏమీ సాధించలేము. ఎంత ఎత్తుకు ఎదిగినా అమాంతం క్రింద పడిపోతాము. కాబట్టి తులారాశి వారి జీవితంలో రాబోతున్న ఈ గజకేసరి యోగాన్ని అదృష్టంగా భావించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.